నీళ్లు పోసుకుని సేమియా పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈలోపు నిమ్మకాయలు చక్కగా రసం పిండుకుని గ్లాసులో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఉడికిచ్చిన దాన్ని దించి చక్కగా బండి పెట్టుకుని తాలింపు పెట్టుకుని పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, పల్లీలు అన్నీ వేసుకుని వేయించుకోవాలి. అన్నీ ద్వారగా చక్కగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కొద్ది కరివేపాకు వేసుకుని చక్కగా ద్వారగా వేయించుకోవాలి. కొద్దిగా పసుపు, తగినంత సాల్టు వేసుకుని ద్వారగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న సేమియాని దాంట్లో వేసి కలదిప్పుకోవాలి. శుభ్రంగా మొత్తం కలిసిపోయేటట్టు చక్కగా కలదిప్పుకోవాలి. శుభ్రంగా మొత్తం కలిసిపోయింది. దాంట్లో కొద్దిగా లెమన్ రసం, రుచికి సరిపడినంత పులుపు సరిపోయే వరకు లెమన్ రసం పోసుకొని కలదిప్పుకోవాలి శుభ్రంగా. గుమగుమలాడే సేమియా పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి అమ్మా.